పాప పడుకుంది, దగ్గరికొస్తే చంపేస్తా. సో ఇలా సింపుల్‌గా మనకి చెప్పే డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో 'విక్టరీ వెంకటేష్' గారి 75వ సినిమా అదేనండి. 'సైంధవ్' మూవీలో ఇలాంటి డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇందులో హీరోయిన్‌గా నటించిందైతే గనక 'జెర్సీ' మూవీ అని చెప్పుంది కదా నాని గారిది. సో అందులో హీరోయిన్‌గా నటించిన ఆవిడనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాను. మెయిన్ కాన్సెప్ట్ చూస్తూ ఉంటే గనక ఈయన గతం ఒకటుంది. అది కూడా చాలా వైల్డ్‌గా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఆ గతంలో నుంచి ఈయన బయటకు వచ్చి ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోవటం, తర్వాత ఆ పాప పుట్టటము, ఆ పాపతో ఫ్యామిలీ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండడము అంతా బాగున్నట్టే చూపిస్తూ ఉన్నారు. కాకపోతే అనుకోకుండా ఆ పాపకి ఏదో నరాలకు సంబంధించింది, అంటే వెన్నెముక నుంచి నరాలకు సంబంధించింది ఒక ప్రాబ్లం వచ్చింది అని దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఒక ఇంజెక్షన్ కాస్టే 17 కోట్లు. మీరు విన్నది కరెక్టే. 17 కోట్లు పెట్టి ఆ ఇంజెక్షన్ కొని చేయించాలి అని చెప్పి అయితే అందులో మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ట్రైలర్ని చూస్తున్నంతసేపు కూడా. ఆ హీరోయిన్ గారు కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్గా అన్న డైలాగ్ కూడా అదే అనమాట. 17 కోట్లు ఎవరు కాస్ట్ పే చేస్తారు డాక్టర్ అని చెప్పి. సో అంత హెవీ కాస్ట్ ఉన్న ఇంజెక్షన్ కోసం మళ్ళీ ఈయన బ్యాక్కి వెళ్తున్నట్టు, అంటే తన గతానికి వెళ్తున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సో గతంలో ఈయన పేరు మరి సైకోనా అన్నట్టయితే ఉందన్నమాట. ఎందుకంటే కనుక ముఖేష్ ఋషి గారితో ఫోన్లో సైకో ఈజ్ బ్యాక్ అని చెప్పారు కదా. సో దీని ప్రకారం గమనిస్తే కనుక మళ్ళీ మన విక్టరీ వెంకటేష్ గతంలోకి వెళ్ళినట్టు, ఆయన మళ్ళీ ఫైట్స్ యాక్షన్ తెలిసిందే కదా, ఆయన మార్క్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నట్టు అయితే ఉందన్నమాట. కాకపోతే మనకి విక్టరీ వెంకటేష్ గారిని చాలా కొత్తగా చూపించారు శైలేష్ కొలన్ గారు. అదేనండి, హిట్ సిరీస్ ఉన్నాయి కదా, హిట్ 1 హిట్ 2 అని చెప్పి. సో ఆ డైరెక్టర్ అనమాట చాలా కొత్తగా చూపించారు. అలాగే ఆయన మార్క్ ఆఫ్ ట్విస్ట్ కూడా ఉంటుందని తెలుస్తూ ఉంది. సో మరి విక్టరీ వెంకటేష్ గారిని ఆపోజిట్లో ఎదుర్కోవాలి అంటే కనుక బ్యాచ్ కూడా గట్టిగా ఉండాలి, అదే విలన్స్ కూడా గట్టిగా ఉండాలి. కాబట్టి ఒకవైపు ముఖేష్ ఋషి గారు, ఆర్య గారు, ఇంకా నవాజుద్దీన్ గారు, వీళ్ళందరూ ఉన్నారనమాట. సో ఆండ్రియా గారు కూడా స్పెషల్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే తారాగణం బలంగా ఉంది. అదేనండి, కాస్ట్ అయితే బలంగా ఉంది యాక్టర్స్. సో మూవీ అయితే మాత్రం బాగుంటుందని చెప్పి మినిమం గ్యారంటీ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఒకవైపు వెంకటేష్ గారు, ఇంకొక వైపు శైలేష్ కొలన్ గారు డైరెక్షను. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మాత్రం జనాలకి నచ్చే విధంగానే తీస్తారు. అలాగే విక్టరీ వెంకటేష్ గారి మూవీస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్టింగ్గా ఉంటాయి కాబట్టి ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా కూడా బాగుంటుంది అని తెలుస్తుంది అనమాట. సో ఇంతకీ ఆ 17 కోట్లతో ఆయన ఇంజెక్షన్ కొన్నారా, మళ్ళీ వాళ్ళందరినీ ఫినిష్ చేశారా లేదా అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఆ విలన్ కూడా అంటూ ఉన్నాడనమాట, నీకు అదే వైల్ కావాలి అంటే కనుక అన్నీ మూసుకొని పనిచేయి, ఆ కంటైనర్స్ ఇవ్వు అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అలా సైలెంట్గా ఉన్నదానికి అక్కడ ఉన్నది నార్మల్ కాదు కదా విక్టరీ వెంకటేష్ గారు. కాబట్టి యాక్షన్ అయితే ఫుల్గా ఉంటుంది. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.